వెల్కమ్ టు నిత్య టాక్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గతం వర్తమానం. రఘు పుస్తకంలోని సంకేతాలను డీకోడ్ చేసే ప్రయాణం క్రమంగా మరింత సంక్లిష్టతను సంతరించుకుంది. ఆ పుస్తకం అతనికి రహస్యాలను వెల్లడించినప్పుడు పుస్తకంలోని మరిన్ని భాగాలను డీకోడ్ చేయాలనే ఉత్సాహం రఘులో పెరిగింది. కాని ప్రయాణం సాఫీగా సాగడం కాదు. పుస్తకం పాతదిగా, కాలపు ప్రభావంతో దెబ్బతిన్న భాగాలతో నిండిపోయి ఉండటం అతనికి పెద్ద సవాలుగా మారింది. డీకోడ్ ప్రక్రియ మొదటిసారి జవాబులు ఇచ్చినట్టుగా అనిపించినా, తరువాతి భాగాలు నిర్లిప్తంగా మౌనంగా ఉండి సమాధానాలకు మార్గం ఇవ్వడంలో విఫలమయ్యాయి. రఘు పుస్తకంలోని కొన్ని పుటలను తిరగేస్తున్నప్పుడు కొన్ని చోట్ల అక్షరాలు మసకబారినవి, మరికొన్ని చోట్ల పూర్తిగా మాయమైపోయినట్లు కనిపించాయి. ఇవి ఏమిటి అని రఘు అనేకసార్లు అనుకున్నాడు. ఆ పేజీలు, పుస్తకంలోని సంకేతాల పూర్ణతను దెబ్బతీయడం అతనిలో నిరాశను రేకెత్తించాయి. ఈ నిరాశతో ఉన్నప్పటికీ రఘు ఆగకుండా తన ప్రయత్నాలను కొనసాగించాడు. ఈ పుస్తకంలో అంత పెద్ద రహస్యాన్ని దాచిపెట్టారు. ఇది దెబ్బతిన్నా, దాని వెనుక ఉన్న అసలు అర్థం నాకు తెలుసుకోవాలి అని తనలో చెప్పుకున్నాడు. కాని దెబ్బతిన్న పుటలను చూసి అతని ఆలోచనలు అటు ఇటుగా పరుగులు పెట్టాయి. ఇవి వందల ఏళ్ల క్రితం రాసినవి. కాలంతో పాటు ఈ పుటల మీద కూడా ప్రభావం పడటం సహజం. కాని నేను ఇక్కడ ఆగిపోవలేను అని తనలో నిశ్చయించుకున్నాడు. రఘు పుస్తకంలోని మరిన్ని పేజీలను పరిశీలించడానికి ప్రయత్నించాడు. కొన్ని చోట్ల అక్షరాలు పూర్తిగా కనిపించడం లేదు. కొన్ని పుటలు పగుళ్లతో నిండిపోవడం, కొంతవరకు మరుగున పడిపోవడం అతనికి కొత్త కష్టాలను తీసుకొచ్చాయి. పుస్తకంలోని పుటలను జాగ్రత్తగా తిరగేస్తూ రఘు ప్రతి చిన్నదారిని గమనించడానికి ప్రయత్నించాడు. ఒక పుటలో అతనికి కొన్ని గుర్తులు, చిహ్నాలు కనిపించాయి. కాని వాటి తక్కువ స్పష్టత కారణంగా వాటిని పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టమైంది. రమణను సంప్రదించడానికి రఘు మరోసారి సిద్ధమయ్యాడు. రమణ, ఈ పుస్తకంలోని కొన్ని పుటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నేను వాటి వెనుక ఉన్న అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. కాని ఇవి నాకు మరింత గందరగోళంగా అనిపిస్తున్నాయి అని అతను తన పరిస్థితి వివరించాడు. రమణ తన సాధారణ ప్రశాంత ధోరణితో, రఘు, ఇది సహజమే. పాత వ్రాతల్లో ఇలాంటి సమస్యలు రావడం కొత్త కాదు. మనం ఇప్పుడు పాఠశాల పురాతన గ్రంథాలను కాపాడే నిపుణుల మాదిరిగా ఆలోచించాలి అని చెప్పాడు. రమణ సూచించిన ప్రకారం రఘు పుస్తకంలోని దెబ్బతిన్న పుటలను మరింత జాగ్రత్తగా చూశాడు. కొన్ని ప్రాచీన పద్ధతులను ఉపయోగించి ఆ పుటలపై కనిపిస్తున్న చిన్న చిన్న సంకేతాలను అతను డీకోడ్ చేయడానికి ప్రయత్నించాడు. కాని కొన్ని పుటలు పూర్తిగా నాశనం అవడం అతనికి నిరాశను కలిగించాయి. పుస్తకంలోని ఈ భాగాలు లేకుండా అసలు కథను పూర్తిగా అర్థం చేసుకోగలనా అని అతను ఆలోచించాడు. రఘు బాగా పుస్తకాన్ని తిరగేస్తున్నప్పుడు అతనికి మరో అడ్డంకి ఎదురైంది. కొన్ని అక్షరాలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఆ పేజీలపై పగుళ్లు ఉండటంతో కొన్ని అక్షరాలు పూర్తిగా చెరిగిపోవడంతో వాటి అసలు అర్థాన్ని తెలుసుకోవడం అసాధ్యంగా మారింది. ఇది ఎలా పరిష్కరించగలను అని అనుకున్న రఘు తన గదిలో ఉన్న పుస్తకాలన్నింటినీ తీసుకువచ్చి వాటిని పుస్తకంలోని అక్షరాలతో పోల్చడం ప్రారంభించాడు. రఘు పుస్తకంలోని దెబ్బతిన్న పుటల వెనుక దాగి ఉన్న ఆఖరి సంకేతాలను కనుగొనడానికి వాటిని మరింత నిశితంగా పరిశీలించాడు. అతను అనేక పాత పుస్తకాల నుండి ప్రేరణ తీసుకుని అందులోని ప్రాచీన భాషలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. కొన్ని పుటలను మరింత స్పష్టంగా చూడగలిగే ప్రత్యేక లెన్సుల సహాయంతో పరిశీలించినా అతనికి దాని అర్థం పూర్తిగా అర్థం కాలేదు. ఈ సమస్యలను ఎదుర్కొన్న రఘు తనకు ఎవరైనా నిపుణుల సహాయం కావాలని భావించాడు. ఆధ్యాత్మిక గురువు గురుదేవ్ తనకు నిష్పాక్షికంగా జ్ఞానం అందించిన విషయాలు రఘుకు గుర్తుకు వచ్చాయి. గురుదేవ్ వద్ద మరోసారి వెళితే నాకు పుస్తకంలో ఉన్న ఈ సమస్యలను పరిష్కరించడానికి మార్గం చూపించగలరేమో అని రఘు అనుకున్నాడు. అయితే ఈ సమయంలో రఘు లోతుగా ఆలోచించాడు. ఈ పుస్తకం నన్ను ఎన్నో అడ్డంకుల ద్వారా నడిపిస్తోంది. కాని ఈ సవాళ్లు నాకు కొత్త మార్గాలను, కొత్త పరిష్కారాలను నేర్పాయి. ఈ సవాళ్లను ఎదుర్కొనడం ద్వారా మాత్రమే నేను ఈ పుస్తకంలోని రహస్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాను అని అతను నిర్ణయించుకున్నాడు. దెబ్బతిన్న పుటల వెనుక దాగిన రహస్యాలను కనుగొనడంలో విఫలమైనప్పటికీ
పుస్తకంలోని మిగతా భాగాలు ఇంకా ఉపయోగకరంగా ఉన్నాయి. రఘు మళ్లీ తన నోటు బుక్ తీసుకుని పుస్తకంలోని అనేక వాక్యాలను మరియు చిహ్నాలను జాగ్రత్తగా గమనించి వాటిని తనకు అందుబాటులో ఉన్న ఇతర ఆధారాలతో పోల్చడం ప్రారంభించాడు. రఘు తన జ్ఞానాన్ని, సహనాన్ని మరియు ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పుస్తకాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. అతనికి అర్థమైంది, ఈ అడ్డంకులు కేవలం ఒక పరీక్ష మాత్రమే. ఈ పుస్తకాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం అంటే కేవలం పుటలను చదవడం కాదు. ఇది నా ఆత్మను శ్రద్ధగా అన్వేషించడానికి ఒక అవకాశం అని అనుకున్నాడు. ఇలా రఘు పుస్తకంలోని దెబ్బతిన్న భాగాలు అతనికి విసుగును కలిగించినప్పటికీ అవి అతనిలో ఒక కొత్త ఉత్సాహాన్ని కూడా కలిగించాయి. ఈ అడ్డంకులను ఎదుర్కొని పరిష్కారం కనుగొనే ప్రయత్నంలో అతను తన ప్రయాణంలో మరింత దృఢంగా ముందుకు సాగాడు. ఈ అడ్డంకులు నాకు విజయం సాధించడానికి అవసరమైన కొత్త మార్గాలను చూపిస్తున్నాయి అని అనుకుంటూ రఘు తన లక్ష్యం వైపు మరింత నిశ్చయంతో అడుగులు వేశాడు. కథ యొక్క తదుపరి ఎపిసోడ్ కోసం నెక్స్ట్ వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.